కాపులే లోకులే కాకుండా ఇవాళ నువ్వు వచ్చినావంటే 7 మంది వచ్చింది. నువ్వు రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది. మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. ఎందుకంటే ఒకసారి ఇంకోసారి కాంగ్రెస్ ని కూడా చూస్తే ఇక ఆయన నోట్ల గొంతు దంగ పెట్టిండు. ఇప్పుడు పెట్టకుండా ఇగో ముక్కు కోసిన మొదడు మొగడే మంచివాడు అన్నట్టుగా మొదడు మొగడు వచ్చినందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు 3 సార్లు గెలిచినావు. సూర్యాపేటలో నువ్వు మంచితనం చేస్తేనే గెలిచినావు. మంచితనం చేయకపోతే గెలవకపోదు. మేము పెద్ద చేస్తాం కానీ మాకు మాత్రం సాయం చేయాలి. ఎందుకంటే నేను వాళ్ళం ఇవాళ పుస్తకం చచ్చిపోతావు. ఆగో ఇప్పుడు 10 ఎకరాలు ఇగో ఒక ఆయనకు తాడు తీసుకొని 5 ఎకరాలు కౌలుకు చేసిండు. 5 ఎకరాలు పోయింది, కౌలు పోయింది, పెట్టుబడి పెట్టింది పోయింది, అంతా పోయింది. ఇప్పుడు వాడు సస్తామని వద్దు నాయన నీ దండం పెడతా. ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది. దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసిన అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం. మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడుతున్నాం. సంతోషంగా అందరికీ చూడాలి. ఈసారి మీదే దీపం మీదే. అంతా కాపులే లోకులే కాకుండా ఇవాళ నువ్వు వచ్చినావంటే 7 మంది వచ్చింది. నువ్వు రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది. మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. ఎందుకంటే ఒకసారి ఇంకోసారి కాంగ్రెస్ ని కూడా చూస్తే ఇక ఆయన నోట్ల గొంతు దంగ పెట్టిండు. ఇప్పుడు పెట్టకుండా ఇగో ముక్కు కోసిన మొదడు మొగడే మంచివాడు అన్నట్టుగా మొదడు మొగడు వచ్చినందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు 3 సార్లు గెలిచినావు. సూర్యాపేటలో నువ్వు మంచితనం చేస్తేనే గెలిచినావు. మంచితనం చేయకపోతే గెలవకపోదు. మేము పెద్ద చేస్తాం కానీ మాకు మాత్రం సాయం చేయాలి. ఎందుకంటే నేను వాళ్ళం ఇవాళ పుస్తకం చచ్చిపోతావు. ఆగో ఇప్పుడు 10 ఎకరాలు ఇగో ఒక ఆయనకు తాడు తీసుకొని 5 ఎకరాలు కౌలుకు చేసిండు. 5 ఎకరాలు పోయింది, కౌలు పోయింది, పెట్టుబడి పెట్టింది పోయింది, అంతా పోయింది. ఇప్పుడు వాడు సస్తామని వద్దు నాయన నీ దండం పెడతా. ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది. దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసిన అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం. మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడుతున్నాం. సంతోషంగా అందరికీ చూడాలి. ఈసారి మీదే దీపం మీదే. అంతా